అందరికీ ఈరోజు అయితే మెంతం కూర ఆలు కర్రీ చేస్తున్నాను. నేను ఆలుగడ్డలు అయితే 3 తీసుకున్నా, దీని మీద తోలు కూడా తీసేసినాను. అలాగే మెంతం కూర పొలిచి పెట్టేసినాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, అలాగే దీంట్లో టమాటాలు కూడా వేయాలి. టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. ఇంకా కొత్తిమీర. ఇప్పుడైతే ఆలుగడ్డలు అయితే కట్ చేస్తాను. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఉడకబెట్టుకోకూడదు. ముక్కలు ఆలుగడ్డలు అయితే లావు కట్ చేసుకోవాలి, సన్నగా కట్ చేసుకోకూడదు. ఇప్పుడైతే ఇట్లా లావుగా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలు మెంతం కూర అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా తాలింపు వేసేస్తాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేస్తా. అలాగే బాల కూడా పెట్టేసినాను రెడీగా. అలాగే తగినంత ఆయిల్ అయితే బాగా ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి బాగా వేడి చేసుకుందాము. నూనె అయితే బాగా వేడైపోయింది. అలాగే జీలకర్ర ఆవాలు అట్లా బాగా దోరగా వేగాలి. జీలకర్ర ఆవాలు ఇంకా ముందుగా కట్ చేసిన సన్నటి ఉల్లిగడ్డ అయితే వేసేసుకుందాం. ఒకసారి అయితే కలిపేస్తాను. ఇదైతే కలిపేస్తా. ఇట్లా బాగా ఎర్రగా కావాలి ఉల్లిగడ్డలు. అలాగే దీంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి కూడా ఉన్నాయి. ఇవైతే ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి వేయించుకుందాము దోరగా. ఒక 2 నిమిషాలు వేయించుకున్నాం. ఒక 5-6 అయితే పచ్చి ఎల్లిపాయ అయితే దంచేసిన. ఇది కూడా ఒకసారి వేసేసి ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి బాగా కలుపుకొని, ఇట్లా చేయకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అన్నంలోకైనా అలాగే చపాతీకైనా. మెంతం కూర కూడా చాలా మంచిది మనకి తినడానికి, ఆరోగ్యానికి కూడా. ఇప్పుడైతే ఇది ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకున్నాము. ఒక 2 నిమిషాలు అయిపోయింది. ఇంకా ముందుగా కట్ చేసిన ఆలుగడ్డలు అయితే నేను కడిగేసి వేస్తున్నాను. ఇట్లా లా ఉంటేనే కర్రీకి టేస్ట్ అన్నమాట, మెంతం కూర కర్రీకి. సిమ్లో పెట్టి వేసుకోవాలి, లేదంటే మనకు అడుగంటుతుంది. ఇట్లా బాగా కలిపేసి మనకి ఆయిల్కే ఆలుగడ్డలు కూడా బాగా మగ్గిపోతాయి. ఆలుగడ్డ నీరే ఉంటుంది, ఉల్లిగడ్డ నీరే ఉంటుంది కాబట్టి ఆయిల్కే మగ్గిపోతాయి మనకి. మూత వేసేసి బాగా సిమ్లో ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. ఒక 5 నిమిషాలు అయితే అయింది, చూసేద్దాం. బాగా మగ్గిపోతాయి. అట్లా బాగా మగ్గించుకోవాలి. ఇంకా పసుపు, అలాగే సాల్ట్ కదా కొంచెం ఎక్కువనే వేసిన, ఎందుకంటే మళ్ళీ చప్పగా ఉంటుంది అనేసి. ఇదైతే ఒకసారి కలిపేస్తాను. పిల్లలైతే మెంతం కూర ఇష్టపడరు కదా, ఆ కూరల్లో కూడా పెట్టినా. ఇట్లా పెట్టి చేసినామంటే ఆలుగడ్డ ఇష్టం ఉన్న వాళ్ళకి బాగా ఇష్టంగా కూడా తినేస్తారు. పిల్లలు తినని వాళ్ళు కూడా బాగా తింటారు. ఇట్లా ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేస్తా. ఇంకొక 5 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. ఇప్పుడైతే చూద్దాము. తగినంత కారం వేసేస్తా. మెంతం కూర దండిగా ఉంటేనే బాగుంటుంది. పెద్ద మెంతం కూర అంటే పెద్ద మెంతం కూర తీసుకోవచ్చు. నేను కూడా పెద్ద మెంతం కూరని తీసుకున్నాను. అది సన్నగా ఒలిసేసి బాగా సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఒక
ముందుగా చూపిద్దామని ఒలిసేసి పెట్టేసిన. దాన్ని అయితే నేను సన్నగా కట్ చేసుకోవాలి. ఇదైతే వేసేసిన. ఒకసారి అయితే బాగా కలిపేస్తాను. ఇప్పుడైతే బాగా కలిపేసినాను. ఆలుగడ్డకైతే కారం, ఉప్పు, పసుపు, ఎల్లిపాయ అన్నీ పట్టేలాగైతే కలిపేసి ఒక 2 నిమిషాలు పెట్టేస్తా. 2 నిమిషాలు అయితే అయింది. 2 పచ్చిమిర్చి అలాగే 2 ఎండుమిర్చి అయితే పొడుగా కట్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి అయితే చుంచేసుకోవాలి. అప్పుడే మనకి బాగా టేస్ట్ ఉంటుంది. తర్వాత వేయకూడదు ఎండుమిర్చి కానీ పచ్చిమిరపకాయలు కానీ. ఇట్లా వేసేసి ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేస్తాను. ఇట్లా మగ్గించుకుందాం ఒక 5 నిమిషాలు. సరే అయితే చూసేద్దాము. ముందుగా తరిగి పెట్టిన అలాగే టమోటా ఒక 2 తీసుకున్నా. ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తాను. సన్నగా కట్ చేసుకోవాలి టమోటా. అప్పుడే మనకి ఆలుగడ్డలో కూడా తొందరగా మగ్గిపోతుంది. ఎర్ర టమోటా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే కలిపేసినాను. ఒక టమోటా కూడా వేసేసి ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాము. సరే అయితే చూసేద్దాం. బాగా మగ్గిపోయింది. ఇప్పుడైతే గరం మసాలా 1 చెంచా, అలాగే ధనియాల పొడి ఇదైతే కలిపేస్తే ఒకసారి మనకి గ్రేవీ లాగానే ఉంటుంది. అయితే నీళ్ళు వేయలేదు, ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలే. ఒక 2 నిమిషాలు పెట్టేసి ఇంకా మెంతం కూర అయితే కలిపేసి వేసేస్తాను. ఇప్పుడైతే నేను సన్నగా కట్ చేసి మెంతం కూర కడిగేసి 2 సార్లు అయితే వేసేస్తున్నా. ఇప్పుడైతే ఒకసారి కలిపేస్తాను. బాగా మెంతం కూర అయితే బాగా కలుపుకోవాలి కలిసేలాగా. కలర్ రైస్లకైనా, చపాతి, రొట్టెకైనా లేదా వైట్ అన్నంలోకైనా కూడా చాలా బాగుంటుంది. బాగా అయితే కలిపేసిన. పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే మగ్గించేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే చూసేస్తా. ఇంకా లాస్ట్గా అయితే కొత్తిమీర. ఇంకా అయిపోయింది. మెంతం కూర ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ కూడా బంద్ చేసేస్తున్నా. మెంతం కూర ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాం రండి. అలాగే మెంతం కూర ఆలుగడ్డ కర్రీ, వేడి వేడి అన్నం, తర్వాత పచ్చిమిరపకాయల పప్పు చారు, అలాగే కేసర, పచ్చిమిరపకాయల పప్పు చారు లేకైతే అప్పుడాలు. మధ్యాహ్నం భోజనం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నేను, మా పిల్లలు, మా అత్త, మా మామ కూర్చొని అయితే కడుపు నిండా తినేస్తాము. అందరం కలిసి భోజనం చేద్దాం రండి మధ్యాహ్నం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.